దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును ధ్యానిందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ప్రియులారా, గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం యొద్దకు నడిపించిన దేవుని యొక్క సన్నిధిలో రాజైన తర్వాత తన స్థితిని మర్చిపోకుండా ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఈ జీవితం ఆయన ఇచ్చింది గనుక ఆయన గురించి నేను ఏదైనా చేయాలి అని హృదయపూర్వకమైన తలంపుతో ప్రవక్తను పిలిచాడు దావీదు మహారాజు. తన ఇంటికి పిలిపించుకుని అంటూ ఉన్నాడు, అయ్యా ప్రవక్త గారు, నా మనసులో ఒక ఆలోచన ఉంది, అది మీకు చెప్పాలని పిలిపించానండి. నేనైతే దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో నివాసము చేస్తూ ఉన్నాను. ఇంత ఉన్నతమైన స్థితి దేవుడు నాకు ఇచ్చారు. నేను నివాసం చేస్తున్న ఇల్లుని చూసి, నేనుంటున్న ఈ ప్రదేశాన్ని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా హృదయంలో ఒక బలమైన ఆలోచన ఉంది, అదే మీకు చెబుతూ ఉన్నాను. తెరల చాటున గుడారాల మధ్య నా దేవుని మందసం ఉంటుంది కనుక నేను ఆయన కొరకు ఒక మంచి దేవాలయమును కట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరేమంటారని కబురు పంపినప్పుడు ఆయన వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ మనస్సులో ఉన్నదంతయో నీకు తోచినది నువ్వు చెయ్యని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించగలుగుతున్నారా? దేవుడు తన స్థితిని, తన పరిస్థితిని మార్చినప్పుడు దేవుని గురించి ఆలోచన చేశాడు, కానీ ఈ లోకముని గురించి కానీ నాకేంటని గర్వము కానీ తన జీవితంలో మనం ఎన్నడూ చూడలేదు. ప్రియులారా, ప్రతి వాక్యములో కూడా తగ్గింపు జీవితమే దావీదును గూర్చి. గనుక దావీదు దేవుని హృదయానుసరుడయ్యాడు. దావీదు కలిగి ఉన్న ఒక ఆలోచన, మహాదేవునికి మందిరం కట్టించాలి, నివాసము ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో ఆలోచించండి. తన భవిష్యత్తునే దేవుడు బ్రతికుండగానే బయలుపరిచాడు. ఇది నీ జీవిత ప్రయాణము, నీ జీవితంలో నేను చేయబోతున్న కార్యాలు ఇవి, తర్వాత నీ సంతతిని ఈ విధముగా నేను దీవిస్తూ పోతున్నానని చెప్పినప్పుడు దావీదు కన్నీటితో ప్రార్థించి తగ్గించుకుని దేవుని సందులో స్తుతించాడు. మనకిచ్చిన స్థితిని బట్టి ఎన్నడూ కూడా మనం మర్చిపోవద్దు. మన యొక్క పరిస్థితిని బట్టి ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నా మేము ఆలోచన చేసుకోమని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈనాడు ఆత్మీయత కోల్పోవడానికి, ప్రార్థన లోపమవటానికి కారణం ఏమిటో కాదండి, ఇచ్చిన స్థితిని బట్టి ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని కార్యాలను ఆసక్తి చూపండి. దేవుడు ఇంకనూ నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.